హాయ్ ఎవరివన్. ఈరోజు మీకు వెబ్3 గురించి చెప్తాను. నేను వెబ్3 సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను వెబ్3 నేర్చుకోవడం. అసలు వెబ్3 అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎందుకు నేర్చుకోవాలంటే వరల్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు వెబ్2 నుంచి వెబ్3కి అప్గ్రేడ్ అవుతుంది. సో మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం. బట్ ఇది నేర్చుకోవడం వల్ల ఫర్దర్గా అంటే ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉంటాయి మోర్ అంటే ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి, మీరు వెబ్3 సైడ్ మూవ్ అవ్వడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్3 అంటే ఏంటి, మీకు వెబ్3 అని తెలుసుకునే ముందు వెబ్ 1.0, వెబ్ 2.0, వెబ్ 3.0. ఇప్పుడు ఫస్ట్ వాట్ ఈస్ వెబ్ 1.0. యాక్చువల్లీ ఇది నేనే మీడియం ఆర్టికల్ రాశాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఒకవేళ రీడ్ చేయాలనుకుంటే చేయండి. ఫస్ట్ వాట్ ఈస్ వెబ్ 1.0. ఇది ఏంటంటే 90s స్టార్ట్ అయింది. ఫస్ట్ వెబ్ ఏంటంటే వెబ్ 1.0 స్టాటిక్ వెబ్. స్టాటిక్ అంటే దర్ ఈజ్ నో డైనమిక్ రెస్పాన్స్, ఓన్లీ స్టాటిక్. ఇప్పుడు 90s క్యారెక్టరైజ్డ్ బై ద స్టాటిక్ రీడ్ ఓన్లీ కంటెంట్. అంటే ఇందులో మనం ఏంటంటే ఏదైనా కంటెంట్ జస్ట్ మాత్రం రీడ్ మాత్రమే చేయగలం. అంతే, దాంట్లో అప్లోడ్ చేయడం కానీ చేంజెస్ చేయడం కానీ ఏం చేయలేం. పైగా ఏంటంటే ఇది లిమిటెడ్ ఇంటరాక్షన్ యూజర్స్ కుడ్ ఓన్లీ కన్జ్యూమ్ కంటెంట్. అంటే లిమిటెడ్ మాత్రమే, అంటే లిమిటెడ్ యూజర్స్ మాత్రమే ఇంటరాక్షన్కి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్ఫర్మేషన్ వెబ్సైట్కి లైక్ ఏంటంటే ఎర్లీలో యాహూ 90s యూజ్ చేసేది ఏంటంటే యాహూ వాడేవారు కదా ఎక్కువ. తర్వాత వెబ్ 2.0కి అప్గ్రేడ్ అయ్యాం. వెబ్ 2.0 ఏంటంటే డైనమిక్, ఏదర్ స్టాటిక్ అండ్ డైనమిక్ కూడా. స్టాటిక్ అంటే ఓన్లీ రీడ్ చేయడానికి కంటెంట్. బట్ కమింగ్ టు డైనమిక్ అంటే దాంతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, అప్లోడ్ చేయడం కానీ చేంజెస్ చేయడం కానీ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఏం చెప్పదు, సోషల్ మీడియా. ది ఇంటరాక్టివ్ సోషల్ వెబ్ యూజ్ టుడే. ఇప్పుడు 2000s వచ్చింది వెబ్ 2.0. ఇదేంటంటే ఎనేబుల్డ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ సోషల్ మీడియా అండ్ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అండ్ గూగుల్. సెంట్రలైజ్డ్ అంటే మీకు ఏంటో చెప్తాను. ఇందులో ఏంటంటే యూజర్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉందంట, మనం దాంట్లో కంటెంట్ అప్లోడ్ చేయొచ్చు, పక్క వాళ్ళ కంటెంట్ చూడొచ్చు, లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. ఇది వెబ్ 2.0. సెంట్రలైజ్డ్ అంటే ఇప్పుడు మీకు ఎఫ్బీ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఆ ఫేస్బుక్ అకౌంట్ని రిమూవ్ చేయాలన్నా లేదా డిలీట్ చేయాలన్నా దే హ్యావ్ రైట్స్ టు ఫేస్బుక్. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఆ ప్లాట్ఫామ్. దే కెన్ డూ ఎనీథింగ్ విత్ హీజ్ రైట్స్ ఆర్ పవర్స్. వాళ్ళ అధికారంతో దాన్ని ఏదైనా చేయగలరు. అదే సెంట్రలైజ్డ్ ఒక్కల చేతిలో ఉంటుంది అనమాట. ఫేస్బుక్ అనేది ఫేస్బుక్ కంపెనీ చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు దాంతో ఏదైనా చేయగలరు. ఇష్యూస్ ఏంటంటే ఈ వెబ్ 2.0 వల్ల హెవీ సెంట్రలైజేషన్. అంటే ఏదైనా సెంట్రలైజేషన్ అంటే ఒకరి చేతిలో ఉండడం, అధికారం అంతా ఒకరి చేతిలో ఉండడం, వాళ్ళు చెప్పిందే చేయడం. దెర్ ఈజ్ నో ఫర్దర్గా అంటే ఎవరు లేకుండా మీడియేటర్, ఓన్లీ వాళ్ళే. అధికారం అనేది సెంట్రలైజేషన్ ఉండడం. అంటే చెప్పాను కదా మీకు, ఫేస్బుక్ అకౌంట్ రిమూవల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు రిమూవ్ చేయడం, ఇవన్నీ సెంట్రలైజేషన్. అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది అన్నమాట. మళ్ళీ ప్రైవసీ కన్సర్న్స్ అంటే అండ్ డేటా ఓనర్షిప్ బై ద కార్పొరేషన్స్. అంటే మ్యాక్సిమం ఈ డేటా ఓనర్షిప్ అనేది ఎవరితో ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీస్ స్టేట్లో ఉంటాయి. వాళ్ళ చేతిలోనే మన డేటా మొత్తం హోల్డ్ అయి ఉంటుంది. దే కెన్ డూ ఎనీథింగ్ విత్ అవర్ డేటా. సో దట్ వై డేటా ఓనర్షిప్ బై ద కార్పొరేషన్స్. ప్రైవసీ కన్సర్న్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పర్సనల్ డేటా అంటే ప్రైవేట్ డేటా ఏమన్నా బ్యాంక్ రిలేటెడ్ కంటెంట్ కానీ ఏమన్నా కానీ మీరు మీ రిలేటివ్ కానీ ఫ్రెండ్ కానీ సెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ ఛాన్స్ టు అంటే డేటా అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీడియేటర్గా ఎవరైనా దాన్ని మోడిఫై చేయడం, లేదా ఆ డేటాని తీసుకొని వేరే వాళ్ళకి అమ్మడం, లేదా యాక్సెస్ చేయడం, అట్లా అది ప్రైవసీ కన్సర్న్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు వెబ్ 3.0 వచ్చేసరికి ఏంటంటే ఇది డీసెంట్రలైజ్డ్ వెబ్ అనమాట. డీసెంట్రలైజ్డ్ అంటే
దెర్ ఈజ్ నో అథారిటీ, అంటే ఇది ఎవరి కంట్రోల్లోనే ఉండదు. డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అంటే దే హ్యావ్ అథారిటీ టు కంట్రోల్ ద whole company or whole user data. But coming to the web 3.0, I'm sorry, web 3.0లో డీసెంట్రలైజ్డ్ వెబ్ అంటే ఇందులో అధికారం అనేది ఎవరి చేతిలోనే ఉండదు, కంట్రోలింగ్ అనేది. ఫోకస్ ఆన్ డీసెంట్రలైజేషన్. ఇందులో మెయిన్ ఇష్యూ అంటే వెబ్ 2.0లో సెంట్రలైజేషన్. ఇందులో మెయిన్ ఏంటంటే డీసెంట్రలైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది. యూజర్ ఓనర్షిప్ అంటే మీ డేటాకి మీరే ఓనర్ అనమాట. ఇందులో యూజర్ ఓనర్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ చైన్ టెక్నాలజీ. వెబ్ 3.0లో వాడేది ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో మీకు నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఎనేబుల్స్ పీర్ టు పీర్ ఇంటరాక్షన్ వితౌట్ ఇంటర్మీడియట్స్. అంటే ఇందులో మీకు ఏమన్నా డేటా పంపాలంటే, డేటా కానీ ఏమన్నా మనీ కానీ ఏమైనా సెండ్ చేయాలనుకుంటే పీర్ టు పీర్ ఇంటరాక్షన్స్ అన్నమాట. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్. దెర్ ఈజ్ నో మీడియేటర్ ఇన్ బిట్వీన్ యూ అండ్ అనదర్ పర్సన్. అంటే మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్గా కస్టమర్ టు కస్టమరే ఇంటరాక్షన్ ఉంటుంది. మధ్యలో ఇంటర్మీడియట్స్ ఎవరు ఉండరు అనమాట. అదే ఇందులోకి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే కంట్రీకి ఏమైనా మనీ ఏమైనా సెండ్ చేయాలనుకుంటే ఈ బ్యాంక్ నుంచి ఫర్దర్ ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ షిఫ్ట్ చేయాలి. ఆ బ్యాంక్ నుంచి ఫర్దర్ ఆ బ్యాంక్తో కనెక్ట్ అయ్యి ఇంటర్మీడియట్స్ ఉంటారు కదా, అది వ్యాలిడా కాదని చెక్ చేసి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు. అంటే ఐ మీన్ ట్రాన్సాక్షన్ అది డన్ చేస్తారు. కానీ ఇందులో అట్లా కాదు, యూజరే ఓనరు. మధ్యలో ఇంటర్మీడియట్స్ ఏం లేకుండా డైరెక్ట్ కస్టమర్తో ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీలో పంపుకోవచ్చు. ఇందులో వెబ్ 3లో వచ్చింది క్రిప్టో కరెన్సీ. దాని గురించి మీకు ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. పుట్స్ కంట్రోల్ ఆఫ్ డేటా అండ్ డిజిటల్ అసెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూజర్స్. కంట్రోల్ ఆఫ్ డేటా అండ్ డిజిటల్ అసెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూజర్స్. ఇప్పుడు కంట్రోల్ ఆఫ్ డేటా ఏంటంటే యూజర్ పేరులోనే ఉంటుంది. దెర్ ఈజ్ నో అథారిటీ. అండ్ డిజిటల్ అసెట్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యూజర్స్. డిజిటల్ అసెట్స్ అంటే ఇంకా లైక్ బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ ఫర్దర్గా అవన్నీ మీకు ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ సెక్టర్ ఉందనుకోండి, వెబ్ 2.0లో బ్యాంక్ ఉంది, బ్యాంకింగ్ ఉంది. అందులో మీరు మనీ డిపాజిట్ చేసుకున్నారు మీ అకౌంట్లో. ఈవెన్ ఎనీ అటాక్ జరిగిన ఈ మధ్యన బ్యాంక్ క్రప్స్ అనేది ఎక్కువైనాయి కదా, లోన్ తీసుకుని ఎగ్గొట్టడం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అది డైరెక్ట్గా నార్మల్ పీపుల్ ఎవరు ఉంటుందో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపుతుంది. సో కమింగ్ టు ద వెబ్ 3, ఆ అసెట్స్ అనేది మీ కంట్రోల్లో ఉంటాయి. నో బడీ కెన్ హ్యాక్ యువర్ అసెట్స్. అంటే ఆ అసెట్స్ని ఎవరు తీసుకోలేరు, మీ ఓన్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. వెబ్ 3లో ఏంటంటే హ్యాకింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ టు హ్యాక్. ఇది వెబ్ 3 గురించి. మీకు వెబ్ 3 గురించి ఇంకా కావాలంటే దీని లింక్ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు వెబ్ 3లో మనం నేర్చుకోవాల్సింది బ్లాక్ చైన్ గురించి కదా. బ్లాక్ చైన్ ఇది నా నోట్స్. నేను యాక్చువల్గా రీసెంట్గా నోట్ చేసుకుంటున్నాను, మొత్తం వెబ్ 3 నేర్చుకుంటున్నాను స్టెప్ బై స్టెప్ ఏంటనేది. స్టార్టింగ్ నుంచి ఎట్లా బ్లాక్ చైన్ని ఇన్వెంట్ చేసిన ముందు హ్యాబర్ అండ్ స్కాట్ స్టార్నెట్ వీళ్ళిద్దరూ 1990sలో డిజిటల్ సిగ్నేచర్ అనే దాన్ని పబ్లిష్ చేశారనమాట రిలేటెడ్గా 1990sలో. అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో వీళ్ళే ఇన్వెన్షన్స్ బ్లాక్ చైన్ 1990s. ఫస్ట్ వాట్ ఈస్ బ్లాక్ చైన్ అని చూద్దాం. వాట్ ఈస్ బ్లాక్ చైన్? బ్లాక్ చైన్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఇమ్యూటబుల్ లెడ్జర్ విచ్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. దిస్ ఈజ్ ద జనరల్ డెఫినేషన్ ఆఫ్ ద బ్లాక్ చైన్. ఇది బ్లాక్ చైన్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు మీకు ఈ బ్లాక్ చైన్ డెఫినేషన్ని విడివిడిగా అంటే లెడ్జర్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి, ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, ఆ మీనింగ్ని డిఫైన్ చేయడానికి అంటే కంక్లూజన్ ఇస్తాం ఎట్లా డిఫైన్ చేసామని. ఫస్ట్ లెడ్జర్ లైక్ ఏంటంటే బుక్ అనమాట. బుక్ ఆర్ ప్లేస్ అంటే మనం ఏమన్నా రికార్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఓల్డ్ మన గతంలో మన పూర్వీకులు ఏం చేసేవారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఇప్పుడు ఒక షాప్ ఉందంటే లెడ్జర్ ఈజ్ లైక్ ఒక షాప్ ఉందంటే ఆ షాప్లో ఏమన్నా కొన్న తర్వాత మనం వాళ్ళు నోట్ చేసుకునేవారు, ఇంత కొన్నారు, ఇంత అమౌంట్ పెట్టారు. దట్ ఈజ్ కాల్డ్ వీ కెన్ కాల్ ఎస్ లెడ్జర్. అంటే
వేర్ యూ రైట్ ఆర్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్, డెబిట్స్ ఆర్ క్రెడిట్స్. దాన్ని లెడ్జర్ బుక్ అనేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్తాం. లైబ్రరీకి వెళ్ళినప్పుడు సైన్ చేసి వెళ్తాం, ఏమన్నా బుక్స్ తీసుకున్నాం కానీ ఏమన్నా. అది ఒక లెడ్జర్ అనమాట. అంటే దాంట్లో ఎప్పుడు ఇన్ అయినా, ఎప్పుడు అవుట్ అయ్యాం, ఏ బుక్స్ తీసుకున్నాం అనే డేటా అంతా ఉంటుంది. అది లెడ్జర్ అండి. ఎగ్జాంపుల్గా చెప్తాను. వెన్ యూ గో టు ద షాప్, మనం ఒక షాప్కి వెళ్ళాం. షాప్ కీపర్ నోట్ డౌన్ ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద సెల్స్ అండ్ బైస్. ఫర్ దిస్ ఈజ్ మెయింటైన్ లెడ్జర్ బుక్. ఇప్పుడు మన షాప్ కీపర్ ఏం చేస్తారంటే, మనం ఏమన్నా ఏం కొన్నాం, ఏం చేసుకున్నాం, అంటే ఏం తీసుకున్నాం అని అవన్నీ ఒక బుక్లో మెయింటైన్ చేస్తారు. దాన్ని లెడ్జర్ బుక్ అని అంటాం. ఇది నేను నాకు అర్థమయ్యేలా ఓన్గా రాసుకున్నా. అందులో అక్కడక్కడ మిస్టేక్స్ ఉండొచ్చు ఇంగ్లీష్లో, బట్ నాకు అర్థమయ్యేలా రాసుకున్నాను. నవేడేస్ పీపుల్ ఆర్ యూజింగ్ కంప్యూటర్స్. ప్రజెంట్ డేస్లో ఏంటంటే కంప్యూటర్స్లో నోట్ చేసుకుంటున్నారు ఏదన్నా రికార్డ్స్ కానీ, ఏదైనా ఎన్రోల్మెంట్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ ఏమన్నా. యాక్చువల్లీ దే ఆర్ రికార్డింగ్ ఇన్ లెడ్జర్. హౌ మచ్ యూ పే అండ్ హౌ మచ్ యూ టేక్. కంప్యూటర్స్లో నోట్ చేసుకుని బ్యాంక్లో ఉన్నప్పుడు మీ అకౌంట్లో ఎంత అమౌంట్ డిపాజిట్ అయింది, ఎంత అమౌంట్ తీసుకున్నారు. దట్స్ ఇస్ కాల్డ్ ఆల్సో లెడ్జర్. బ్లాక్ ఇన్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఏంటంటే, బ్లాక్ చైన్ అంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ బ్లాక్స్ అనమాట. బ్లాక్ చైన్ అనేది నార్మల్ మీనింగ్లో బ్లాక్స్ అనేది చైన్లా ఫామ్ అవుతాయి కనెక్టింగ్ అని బ్లాక్ చైన్. అందులో ఏదైనా ఒక బ్లాక్ని బ్లాక్ ఇన్ బ్లాక్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ సెండ్స్ ద 50 బిట్కాయిన్స్ టు ద బి. బిట్కాయిన్ అంటే ఏంటి, దాని గురించి తర్వాత మీకు ఫర్దర్గా వెళ్ళి క్లాస్లో అర్థమవుతుంటుంది, వెళ్ళి వీడియోస్లో. ఇఫ్ ఏ సెండ్స్ ద 50 బిట్కాయిన్స్ టు ద బి, దిస్ ట్రాన్సాక్షన్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ ద బ్లాక్ చైన్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ బ్లాక్ చైన్ అనేది అన్నాం కదా, బ్లాక్ చైన్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బ్లాక్స్ కదా. ఆ కలెక్షన్ ఆఫ్ బ్లాక్స్ ఒక బ్లాక్లో ఈ ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇమ్యూటబుల్ అన్నాను కదా, ఇమ్యూటబుల్ అంటే నాట్ పాసిబుల్ టు ఎరైజ్ అండ్ మోడిఫైడ్ ఆర్ నాట్ చేంజ్. అంటే ఒక్కసారి డేటా అనేది ఎంటర్ అయిందంటే దే హ్యావ్ నో ఛాన్స్ టు ద మోడిఫికేషన్. ఆ డేటాను మనం మోడిఫై చేయలేం, ఎరైజ్ చేయలేం. వన్స్ ద రికార్డెడ్ ట్రాన్సాక్షన్ టు ద బ్లాక్ ఆఫ్ ద బ్లాక్ చైన్. అంటే ఒక బ్లాక్ చైన్లో ఒక బ్లాక్లో రికార్డ్ అయిందని మనం చేంజ్ చేయలేము అనమాట. ఇది బ్లాక్ చైన్ గురించి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు. బ్లాక్ చైన్ అనేది ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంది కదా, డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటో చూపిస్తాను. ఇది ఒక నెట్వర్క్. జూమ్ చేస్తున్నా, ఇది నేనే డ్రా చేస్తాను. ఇప్పుడు ఏబిసిడిఈ అన్నాయి, ఇవనేది నెట్వర్క్స్, ఐ మీన్ పీర్స్. ఇట్స్ సింపుల్ బ్లాక్ చైన్. ఇదేంటి, ఏ సిస్టంలో ఒక బ్లాక్ చైన్ ఉంది, బి సిస్టంలో బ్లాక్ చైన్ ఉంది, సిడిఈలో బ్లాక్ చైన్ ఉంది. బట్ ఇవన్నీ ఒకే బ్లాక్ చైన్, సేమ్ బ్లాక్ చైన్ ఇన్ డిఫరెంట్ సిస్టమ్స్ అనమాట. ఇన్ సింపుల్ బ్లాక్ చైన్ నెట్వర్క్ ఏబిసిడిఈ ఆర్ కంప్యూటర్స్ అని కూడా అనుకోవచ్చు. నెట్వర్క్స్ ఆర్ కనెక్టెడ్ ఈచ్ అదర్. ఇవన్నీ ఒకదాని కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. ఈచ్ కంప్యూటర్ హ్యావింగ్ బ్లాక్ చైన్ అండ్ ఈచ్ ఆర్ హ్యావ్ సేమ్ బ్లాక్ చైన్. ఈచ్ సిస్టంలో ఏంటంటే సేమ్ బ్లాక్ చైన్ ఉంది, సేమ్ అనమాట బ్లాక్ చైన్. ఇఫ్ ఏ యాడ్ బ్లాక్ టు ద చైన్ అండ్ ఏ ఈజ్ కమ్యూనికేట్ విత్ ద రిమైనింగ్ కంప్యూటర్స్ బిసిడిఈ ఫర్ వ్యాలిడేటింగ్ అండ్ వెరిఫైయింగ్ ద బ్లాక్ ఇస్ రియల్ ఆర్ మెలిసిజెస్. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేశారు ఏ నెట్వర్క్లో, చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ యాడ్ అవుతుంది. ఇక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి కదా, రెడ్, ఇంకో బ్లాక్ యాడ్ అవుతుంది. ఈ బ్లాక్ యాడ్ అయిన తర్వాత ఈ ఏ అనేది ఏం చేస్తుందంటే రిమైనింగ్ బిసిడిఈలతో కమ్యూనికేట్ చేస్తుంది. ఇట్లా బ్లాక్ యాడ్ అయింది, మీరు ఒకసారి చెక్ చేయండి, వ్యాలిడేట్ చేయండి, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మళ్ళీ వెరిఫై చేసి అది రియల్ బ్లాక్ లేకపోతే మెలిషియస్ అని చెక్ చేసి ఆ బ్లాక్ చైన్ తర్వాత వీటిని కూడా యాడ్ చేసుకుంటారు సేమ్. ఇఫ్ ఇట్స్ రియల్ వన్ then BCDE are also add to those blockchain. So finally we can conclude block is distributed over the network.
ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లాక్ ఏకి యాడ్ అయింది, తర్వాత బీసీఈకి కూడా యాడ్ అయింది. అంటే ఇక్కడ నుంచి బ్లాక్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది రిమైనింగ్ నెట్వర్క్స్లో. సో దీన్ని ఏమనొచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ అనొచ్చు కదా. సో దట్స్ వై యూ కాల్ ఇట్ యాజ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఇమ్యూటబుల్ లెడ్జర్. మీకు అర్థమైంది అనుకుంటా మొత్తానికి. ఇప్పుడు బ్లాక్ చైన్ డెఫినేషన్ ఫైనల్గా, ఏ బ్లాక్ చైన్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఇమ్యూటబుల్ లెడ్జర్ విచ్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అని ఎందుకంటాం చెప్తాను. హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు సీ ద ట్రాన్సాక్షన్ పబ్లిక్లీ. ఇప్పుడు ఏ దాంట్లో యాడ్ అయిందని చెప్పాను కదా మీకు, ఆ ట్రాన్సాక్షన్ యాడ్ అయిందని మనం రిమైనింగ్ పీపుల్ కూడా చూడొచ్చు పబ్లిక్లీ. ఎంత ట్రాన్సాక్షన్ అయింది, ఎంత అమౌంట్ మూవ్ అయింది అనేది చూడొచ్చు. అంటే ట్రాన్స్పరెంట్ అనమాట. బట్ నో బడీ కెన్ డీకోడ్ ద ట్రాన్సాక్షన్స్. అంటే ఆ ట్రాన్సాక్షన్లో ఎవరికి పంపారు అనేది మాత్రం మనం చెప్పలేం, అది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది డేటా. బట్ హౌ మచ్ అమౌంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అనేది తెలుస్తుంది. ది డీటెయిల్స్ ఆఫ్ ద సెండర్ అండ్ రిసీవర్ ఆర్ ఎన్క్రిప్టెడ్. డీటెయిల్స్ అనేది సెండర్ రిసీవర్కి మాత్రం ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది డేటా. రిమైనింగ్ డేటా అనేది మనం చూడొచ్చు. ఇది బ్లాక్ చైన్. అంటే బ్లాక్ చైన్ అంటే ఏంటంటే ఫర్దర్ వీడియోలో మీకు ఇంకా చెప్తాను బ్లాక్ చైన్ గురించి, ఇంకా అప్లికేషన్స్ గురించి, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను Web3 సెక్యూరిటీ నేర్చుకోవాలని. Web2 నుంచి Web3గా మారాలనుకుంటున్నా. సో నేను నేర్చుకోవడంతో పాటు నేను నేర్చుకున్నదాన్ని మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని నేను వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.